ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం, మీరు చూస్తున్నది ప్రజా న్యూస్ నెట్వర్క్. హుజూర్ నగర్ లో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. పట్టణ శివారులో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 6 వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్ఐ నరేష్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ లో నిందితుల వద్ద నుంచి సుమారు 1.5 కిలోల గంజాయి, ఒక హోండా డియో స్కూటీ, 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు గత కొన్నేళ్లుగా గంజాయి కొనుగోలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అరకు ప్రాంతం నుంచి గంజాయిని తెప్పించి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన 6గురిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే ఈ వార్త. మరిన్ని తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. ప్రజా న్యూస్ నెట్వర్క్. వద్ద కొంతమంది గంజాయి అమ్మడానికి వచ్చి కొనుగోలు జరుగుతున్న సమాచారం మేరకు మా హుజూర్ ఎస్ఐ నరేష్ గారు వారి యొక్క బృందంతో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసేటప్పటికి ఒక 6 మంది అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర 1.5 కేజీ గంజాయి వాళ్ళ దగ్గర దొరికింది. వీళ్ళందరినీ విచారణ చేయగా మన హుజూర్ నగర్ నుంచి గోవిందాపురం చెందిన పండు అనే వ్యక్తి, అదేవిధంగా ఖమ్మాన్ చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ గతంలో పాతలో స్నేహితులు. వీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గరికి వెళ్ళి 2 కేజీల గంజాయిని 8,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 2 కేజీల గంజాయిని కొనుక్కొని అక్కడ నుంచి అరకు నుంచి ట్రైన్ ద్వారా విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి మళ్ళీ ట్రైన్ మారి ఖమ్మానికి మళ్ళీ ట్రైన్లో వీళ్ళు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ నేరస్తులు ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తికి ఇదంతా కూడా 30 తారీఖు రోజు జరిగింది. పోయిన నెల 30 తారీఖు నాడు జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 1/4 కేజీ, మరియు ఇందులో ఇప్పుడు మనకు అబ్స్కాండ్ ఉన్న వ్యక్తికి 1/4 కేజీ లెక్కన వాడు అమ్మిన తర్వాత మళ్ళీ నిన్నటి రోజు అమ్ముదామని చెప్పేసి వీళ్ళందరికీ ఫోన్లు చేసుకొని వీళ్ళు రావడం జరిగింది. మనం పట్టుబడి చేసిన వీళ్ళందరినీ కూడా పట్టుబడి చేసి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఈ కేసులో పండు అనే వ్యక్తి పైన 5 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో 3 గంజాయి కేసులు, 1 దొంగతనం కేసు, 1 అతని యొక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు, 5 కేసులు ఒకరి పైన ఉన్నాయి. ఇంకో ఖమ్మానికి చెందిన వ్యక్తి పైన ఆల్రెడీ అక్కడ కూడా గంజాయి కేసు ఉంది ఖమ్మంలో, మరి ఇది 2వ కేసు ఉంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు 6 మంది వ్యక్తులు కూడా కొద్దిగా నేరచరిత్ర కలిగి ఉన్నారు మరియు నేరం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనం సమాచారం మేరకు వీళ్ళని పట్టుకొని ఈరోజు రిమాండ్ నిమిత్తం వాళ్ళని తరలించడం జరుగుతుంది. వారి వద్ద నుంచి 1 స్కూటీని మరియు 4 సెల్ ఫోన్లను కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ సుమారుగా 50,000 రూపాయల విలువతో కూడి ఉంటుందని చెప్పి మనకు దాని యొక్క ఉంది. కేజీన్నర గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మార్నింగ్ అవర్స్ అందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచి న్యాయపరమైనటువంటి దానికి మేము పంపడం జరుగుతూ ఉంది. దీంతోపాటు హుజూర్ నగర్ యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ గంజాయి బారిన పడి మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఒక వ్యక్తి ఒకసారి గంజాయికి మాత్రం అడిక్ట్ అయినట్లయితే తను మారడానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిపీటెడ్ అఫెండర్ని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పైన ఇప్పటికే 4 కేసులు గంజాయి ఉన్నాయంటే చాలా ఇదిగా ఉంది. కాబట్టి మేము కూడా కోర్టు వారిని మేము ఒక రిక్వెషన్ పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపేటువంటి ఆస్కారం కనుక ఉన్నట్లయితే దాని ద్వారా ఆ వ్యక్తిని మనం రీహాబిలిటేషన్ పంపమని కూడా మేము కోర్టు ద్వారా ఆ యొక్క ప్రక్రియను కూడా ఈ కేసులో మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ యొక్క విద్యార్థులు, మీ యొక్క పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారనే విషయాన్ని మీరు గ్రహించి పెడదోవ పట్టకుండా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.